డాక్టర్ PCOS కి డయాబెటీస్ కి సంబంధం ఏంటి? Yes, this is a very good question. See, as a life member of Indian PCOS Society, నేను మీ డాక్టర్ పద్మశ్రీ. ఇది క్లియర్ చేయాల్సిన అవసరం తప్పకుండా నా బాధ్యత. మీకు తెలిసిన హార్మోన్స్ చాలా తక్కువ. అందులో ఇంపార్టెంట్ హార్మోన్, మన జీవక్రియకి కావాల్సిన ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్సులిన్. ఇన్సులిన్ని ఒక గుర్రంతో పోలుస్తాను, అది ఎందుకో మీకు అర్థమవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ మన మెటబాలిజం, మనం తినే ఆహారాన్ని, జీవక్రియని రొక్కొట్టి దాన్ని శక్తిగా మార్చి, అంటే గ్లూకోజ్గా మార్చి అన్ని అవయవాలకి పంపించడానికి ఉపయోగపడేది. డయాబెటీస్లో ఇన్సులిన్ అనే గుర్రం బలహీనపడి ఫెయిల్ అయిపోయి ఉంటుంది, పడుకొని ఉంటుంది. వెరస్ ఇక్కడ అడోల్స్ అండ్ PCOSలోని స్ట్రాంగ్ రేస్ గుర్రం మాత్రం పడుకొని లేవని ఉంటుంది. అక్కడ ఇన్సులిన్ ఫెయిల్యూరు, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అక్కడ డయాబెటీస్లో ఇన్సులిన్ ఫెయిల్యూర్ వల్ల షుగర్ పెరుగుతుంది, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది కానీ షుగర్ పెరగదు ఎట్టి పరిస్థితిలో. ఇదేంటి మీకు తెలియాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ అనే గుర్రాన్ని కదిలించడానికి మీకు ఒక చెన్నాకోల కావాలి కదా, కొట్టి లేపడానికి అన్నమాట. అలాంటి చెన్నాకోల నేను ఇస్తాను. ఆ గుర్రాన్ని ఎవరిని రైడ్ చేయాలో కూడా నేనే చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.